ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ దగ్గర మెయిన్‌గా అమ్మాయి తరపున మదర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్లే కాపురాలన్నీ కూలిపోతున్నాయని ఎప్పటినుంచో ఉంది సార్. ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఇప్పుడు ఒక అమ్మాయినే బ్లేమ్ చేయలేం. వాస్తవం మాట్లాడాలంటే ఏందంటే పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది బోత్ ద సైడ్స్ ఉంది. హ్మ్. హ్మ్. అమ్మాయి సైడ్ నుంచి ఉండేది వాళ్ళకి అమ్మాయి సైడ్ నుంచి ఉంది. అబ్బాయి సైడ్ ఉండే వాళ్ళ నుంచి అబ్బాయి సైడ్ కూడా ఉంది. ఓకే. అబ్బాయిని కంట్రోల్ చేసే తల్లులు, తండ్రులు చాలా మంది ఉన్నారు. నేను హ్మ్. హ్మ్. చెప్పినట్టు పిల్లలు పెరగాల, నేను చెప్పినట్టు ఇనాలి అని తల్లిదండ్రులు, అబ్బాయి నేను చెప్పినట్టు ఇనాలని ఓకే. వాళ్ళ సాలరీని కంట్రోల్ చేసి, వాళ్ళ లైఫ్‌ని కంట్రోల్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే అమ్మాయి సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. అమ్మాయి సైడ్ హ్మ్. కూడా వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఏందంటే రిలేషన్‌షిప్స్ అనేటివి ఏది ఈవెన్ మ్యారేజ్ రిలేషన్‌షిప్స్ కూడా ప్రాబ్లమ్ ఏమైతుందంటే అపనమ్మకంతోనే స్టార్ట్ అయితుంది. అంటే ఎదుటి వ్యక్తులు ఏమైనా కూడా నెగటివిటీ చుట్టమే స్టార్ట్ అయితుంది. ఎక్కడ దొరుకుతారా ఎక్కడ వీళ్ళు దొరుకుతారా వీళ్ళు అన్నట్టు. అయినా అని ప్రతిదీ పెళ్లెందుకు ప్రతిదీ చేసుకుంటున్నారు వీళ్ళు? ప్రతిదీ ఆ మైండ్ సెట్‌తోనే ఉంటున్నారు. అవును. ఇప్పుడు పెళ్లి సంబంధానికి పోతారు, పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రతి దాన్ని ఒక నెగెటివ్‌లో అమ్మో! ఇది జరిగిందంటే ఏం జరుగుతదో? అమ్మో! ఇది అయిందంటే ఏమైతదో? అమ్మో! అది అయిందంటే ఏమైతదో? అని ఈ నెగెటివ్‌లో చూడటంతోని మొత్తం ఆలోచనలు గాని, చేసే పనులు గాని ప్రతిదీ నెగెటివ్‌గా అనిపిస్తది. హ్మ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇక్కడ ఏదైనా జరగగానే పక్కన ఇటుగా ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నా. ఇప్పుడు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకని అమ్మాయిని ఇచ్చుంటారు. హ్మ్. హ్మ్. ఇచ్చినా అరే వీళ్ళు వెల్ సెటిల్ కదా! బాగా సెటిల్ అయిపోయిండ్రు, విపరీతంగా పైసలున్నాయి కదా! అని చెప్పి అమ్మాయిని ఇచ్చుంటారు. ఈమె పెళ్ళైన తెల్లారే ఎవడో ఒకడు ఒక ₹1,00,000 అప్పు ఉందని ఇంటికొస్తాడు. పుడుకొని వచ్చి ఖతం. ఏమమ్మా మీ మామ లేడా? లేకపోతే మీ ఆయన లేడా? ఓ ₹1,00,000 అప్పు ఉంది అని అడుగుతాడు అనుకుందాం. కదా ఇక అయిపోయింది ఇక. కదా ఫోన్ ఇమ్మీడియేట్‌లీ సెకండ్‌లో వెళ్ళిపోతాయి ఇంటికి. హ్మ్. చూసినావా మనం వెల్ సెటిల్డ్ అని ఇచ్చినాం. తీరా చూస్తే ₹1,00,000 అప్పు కోసం ఎవడో వచ్చిండు. అది కూర్చున్నాడు అని చెప్పి స్టార్ట్ అయిపోతుంది పంచాయతీ. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇక. హ్మ్. ఆ ఇన్వెస్టిగేషన్ నుంచి ఎవరు వచ్చినా దొంగతనంగా చూడటము లేకపోతే ఏందని అంటాము. ఇట్లాంటివంతా మైండ్ సెట్‌తో ఉన్నారు వీళ్ళంతా. హ్మ్. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. అది సో ఏది జరిగినా దాని సమస్యను అర్థం చేసుకొని అది ఏముంది, ఏం లేదన్నది తెలుసుకుంటే దానిపైన మనం ఏమైనా చెప్పగలుగుతాం. అవును. కానీ దట్ ఇస్ ద వీళ్ళే ఒక ప్రాబ్లమ్. స్క్రిప్ట్ ఫోన్ రాసేసుకుంటారు. డైవర్స్ పిటిషన్‌లలో లేకపోతే మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌లో హ్మ్. డైవర్స్ పెరగటానికి ఎన్ని కారణాలు వదిలిపెడితే ఎన్ని చెప్పి నేను 100 చెప్తా డైవర్స్ పెరగడానికి. ఆ 100కి ఒక కింగ్ ఉంటది. ఒకటే ఒక కారణం. ఏంటది? ఫోన్. ఓకే. హ్మ్. ఫోను ఎంత చండాలం అంటే డైవర్స్ పెరుగుట్లా. ట్రూ. నేను ట్రూ. నేను నేను చెప్తున్నా కదా! మీకు చెప్తే పరేషాన్ అయితారు మీరు. అసలు ఫోన్ ఎంత చండాలం అంటే, ఆ ఫోన్‌తోనే డైవర్స్ నీకు 90% డైవర్స్ ఫోన్‌తోనే జరుగుతుంది. అంతే. స్టార్ట్ అయ్యేది 90% డైవర్స్ ఫోన్‌తోనే ఇనిషియేషన్ జరుగుతుంది. అంతా ఫోన్‌తోనే ఉంటది. 90% హ్మ్. డైవర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫోనే.